మీనాక్షి జంపింగ్ అంట. ఏంటమ్మా ఏంటమ్మా అసలు ఇది? ఇలాంటి టైంలో ఏంటిది? చెప్పేది వినండి బాబు. వచ్చిందిరా, మీనాక్షి వచ్చింది. సారీ అండి. నాకు కావాల్సిన సారీ కాదు మీనాక్షి, ఎందుకు వెళ్ళావన్నది. మాంగళ్యం తంతునా నేనా మమ జీవన హేతునా. ఆపండి. అమ్మాయిని ఎంతమంది పెళ్లి చేసుకుంటారు? ఎంతమంది మొగుళ్ళయ్యా ఆవిడికి? ఏం మాట్లాడుతున్నావురా? పిచ్చి పిచ్చిగా మాట్లాడమంటే చంపి పారేస్తా. నన్ను చంపగలవు, మరి నిజాన్ని ఏం చేస్తావు? నా ఒక్కడికే కాదు, ఇక్కడున్న చాలా మందికి ఈ వీడియో వచ్చింది. ఓ మై గాడ్ బిగ్గలుడు, ఒరే గుంటడా, అంటే ఇదంతా నేను చెప్పిన మందు పాత్ర ఇదే అత్త. అసలు బ్లాస్టింగ్ ఇప్పుడు జరుగుతుంది చూడు. మీనాక్షి, ఏంటమ్మా ఇది? అడుగుతుంటే మాట్లాడవేమ్మా? ఈ వీడియో ఏంటమ్మా? అభి, ఏంటి వీడియో? మోహన్ గారు, వీళ్ళంతా అంటున్నట్టు మీరంతా పొరపాటు పడుతున్నట్టు ఇది నిజం పెళ్లి కాదండి, ఇట్ జస్ట్ షూటింగ్. ఏం మాట్లాడుతున్నావయ్యా? షూటింగ్ ఏంటయ్యా? అంకుల్, నా ప్రాణాల మీదకి వచ్చిన ప్రాబ్లం ఏంటి, మీనాక్షి మాత్రమే సాల్వ్ చేయగలిగిన ప్రాబ్లం ఏంటి అని మీరంతా అడిగారు కదా. ఆ ప్రాబ్లం ఇదేనండి. అసలేం జరిగిందంటే, కాంట్రాక్ట్ పోతే పోయిందండి, ముహూర్తానికి టైం అవుతోంది. ఫస్ట్ మీరు బయలుదేరండి. అభి గారు, నేను యాడ్లో యాక్టింగ్ చేస్తున్నాను. ఏం చేయాలో అర్థం కాక, ఈ ప్రాబ్లం నుంచి ఎలా బయటపడాలో తెలియక, తప్పు అని తెలిసినా సరే తప్పనిసరి పరిస్థితిలో ఇలా చేయాల్సి వచ్చిందండి. కృష్ గారు, ఇందులో మీనాక్షి గారు చేసిన తప్పు గాని పొరపాటు గాని ఏం లేదండి. కేవలం
కేవలం నా ప్రాణాల్ని కాపాడడం కోసం ఆవిడ యాక్ట్ చేశారు. ఎవరూ చేయని గొప్ప త్యాగం చేశారండి. కృష్ణ గారు, నేను చెప్పేది నిజమండి. నా మాట నమ్మండి ప్లీజ్. వినాలి, నమ్మాలి. వింటే అబద్ధాలు చెప్తావు, నమ్మితే మోసం చేస్తావు, అంతేగా? కృష్ణ గారు, మీరు పొరపాటు పడుతున్నారండి. అవును, పొరపాటే పడ్డాను. నా కళ్ళ ముందు నా భార్యకి ఫ్లవర్ ఇచ్చినా సరే నువ్వు మంచివాడు అని పొరపాటు పడ్డాను. నేను వద్దని చెప్పినా సరే నువ్వు ఇచ్చిన కాంట్రాక్ట్ నా భార్య చేయడానికి ఒప్పుకున్నప్పుడు నీలో గొప్ప క్వాలిటీస్ ఉన్నాయని నమ్మి పొరపాటు పడ్డాను. నీలాంటి స్నేహితుడు దొరకడాన్ని అదృష్టం అంటే నిజమే అని నమ్మి పొరపాటు పడ్డాను. కానీ నీ మాటల వెనుకున్నది నాటకమని, నీ స్నేహం వెనుకున్నది మోసమని ఇప్పుడే తెలుసుకున్నాను. కృష్ణ గారు ప్లీజ్, మీరు నన్ను అపార్థం చేసుకుంటున్నారు. ఆవిడ కేవలం నాకు సహాయం చేశారు. ప్లీజ్ అండి, దయచేసి అర్థం చేసుకోండి. కానీ నువ్వు నాకు నమ్మక ద్రోహం చేశావు. తను యాక్టింగ్ చేయడానికి తను యాక్ట్రెస్సా లేక మోడలా? ఒక గంటలో పెళ్లి పీటల మీద కూర్చోవలసిన అమ్మాయి నీ పక్కన పెళ్లి యాడ్లో కూర్చుంది అంటే అసలు ఎలా ఒప్పుకున్నావు? అది తప్పని నీకు తెలీదా? నీ స్వార్థం కోసం, నీ బిజినెస్ కోసం దిగజారడం కాదా? కృష్ణ, మీరు మాట్లాడిన ప్రతి మాటలోనూ నిజం ఉంది. మీ మాటలో న్యాయం ఉంది. కానీ మరో దారి లేక, వేరే గత్యంతరం లేక ఒప్పుకున్నారు. కానీ మిమ్మల్ని మోసం చేద్దామని కాదు. మీరంతా నా వాళ్ళు. నా బాధని, నా పరిస్థితిని చెప్తే అర్థం చేసుకుంటారు అన్న నమ్మకంతో ఉన్నాను. కానీ ఇలా నిందిస్తారు, దోషిలా నిలదీస్తారనే ఆలోచన పొరపాటును కూడా రాలేదు. అలా వచ్చుంటే ప్రాణాలు వదిలేయడానికి కూడా సిద్ధపడేవాణ్ణి. కానీ పొరపాటును కూడా ఇలా చేసుండేవాణ్ణి కాను. అంత దూరం ఆలోచించిన వాడివి నాకు ఫోన్ చేయాలన్న ఆలోచన నీకెందుకు రాలేదు? నాకు చెప్పకుండా, నాకు తెలియకుండా చేయడం మోసం కాదా? తప్పు కాదని నువ్వు నమ్మినప్పుడు ఇదే విషయాన్ని ముందే నాకెందుకు చెప్పలేదు? బయటపడిన తర్వాత చెప్తున్నావు అంటే నేనేమనుకోవాలి? ఇది తప్పుని కప్పిపుచ్చుకోవడం కాదా? చెప్పు, తప్పు కాదా? దీన్ని మోసం కాక ఇంకేమంటారు? క్రిష్, ఏంట్రా ఇది? తప్పనిసరి పరిస్థితులు ఇలా చేయాల్సి వచ్చిందని చెప్తున్నాడు కదా, అర్థం చేసుకోరా. పొరపాట్లు అందరూ చేస్తారు.
కానీ ఆ పొరపాటును ఒప్పుకున్నా కూడా క్షమించకపోతే ఎలా చెప్పు? అయినా పెళ్లి పందిట్లో ఏంట్రా ఇదంతా? ముహూర్తానికి టైం అవుతోంది. ముందు పీటల మీద కూర్చో. బాబు, నా బిడ్డ ఏమిటనేది మా అందరికీ తెలుసు. మాకంటే మీకే బాగా తెలుసు. మీరు కళ్ళారా చూశారు కూడా. అలాంటిది ఇలా ఎలా మాట్లాడగలుగుతున్నావయ్యా? రేయ్, అవన్నీ తర్వాత మాట్లాడుకుందాం. టైం అవుతుంది. కూర్చోరా, నా మాట విని కూర్చోరా. రేయ్, కూర్చోరా. కూర్చోరా. దొరా, ఆ రోజు మిమ్మల్ని డబ్బులు ఇచ్చి చంపమంది ఈడే దొరా. రేయ్, ఏం మాట్లాడుతున్నారా? నేను కృష్ణ చమ్మని డబ్బులు ఇవ్వడం ఏంటి? అదేడు దొరా అట్టా అంటారు. ఆ రోజు మీరే కదా చెప్పింది ఆ అమ్మాయి అంటే ఇష్టమని. ఆ అమ్మాయి ప్రాణాలతో బతకాలంటే ఈడు అడ్డు తొలగించుకోవాలని. రేయ్, అబద్ధాలు చెప్పావంటే చంపేస్తాను. చాలు, ఇంకా నీ డ్రామాలు చాలు. క్రిష్, వీడు అబద్ధాలు చెప్తున్నాడు. నేను చెప్పేది విను క్రిష్. ఎవడు అబద్ధాలు చెప్తున్నాడో, ఎవడు నాటకాలు ఆడుతున్నాడో అర్థమైంది. ఎవడు ఎలాంటి వాడు అనేది క్లియర్గా అర్థమైంది. నా అనుమానానికి ఇప్పుడే బలం వచ్చింది. నాకు రావాల్సిన కాంట్రాక్ట్ నీకొస్తే అది నీ తెలివితేటలు అనుకున్నాను. కానీ ఎవరి వల్ల వచ్చిందో ఆ మనిషి ఎవరనేది కూడా నాకు తెలుసు. క్రిష్, ఇప్పటిదాకా నువ్వు మాట్లాడిన మాటల కంటే ఈ మాటలు చాలా బాధను కలిగిస్తున్నాయి. నువ్వు చాలా తప్పుగా అర్థం చేసుకుంటున్నావు. తప్పుగా అర్థం చేసుకోవడం కాదు, ఎంత తప్పు చేశానో తెలుసుకున్నాను. ప్రేమ పేరుతో గుడ్డిగా మోసపోయాను. స్నేహం పేరుతో వెన్నుపోటుకు గురయ్యాను. క్రిష్, కోపం వస్తే ఓ దెబ్బ కొట్టు, అంతేకాని దయచేసి ఇలా మాట్లాడకు. తట్టుకోలేను క్రిష్. అయినా నిన్నని ప్రయోజనం లేదులే. రెండు చేతులు కలిస్తేనే కదా చప్పట్లో. ఈ మోసం ద్రోహం కూడా అంతే. ఇక్కడ నేను ఎవరిని నిందించడం లేదు, ఎవరిని తప్పు పట్టడం లేదు. నా కర్మ నిందించుకుంటున్నాను, నా దురదృష్టానికి సిగ్గుపడుతున్నాను.
న్యాయస్థానంలో ముద్దాయిని కూడా అసలేం జరిగింది అని అడుగుతారు. కానీ మీరు మాత్రం పుట్టగానే తల్లిని పోగొట్టుకున్నావని అందరూ అన్నారు. నువ్వు ఎక్కడుంటే అక్కడ దరిద్రం అని అందరూ దూరం పెట్టారు. కానీ నా మీనాక్షి అదృష్ట దేవత అని తను నా పక్కనుంటే ఈ జీవితానికి అంతకంటే అదృష్టం మరొకటి ఉండదు అని అందరితో చాలా గర్వంగా చెప్పాను. కానీ ఈరోజు వాళ్ళ ముందు ఎదవనయ్యాను. వాళ్ళు నిజం అయ్యారు. వాళ్ళు కరెక్టే అని నిరూపించారు. ఇప్పుడు నేను నష్టజాతకున్నయ్యాను. నన్ను పట్టిన ఈ దురదృష్టం నా నుంచి ఎలా దూరం అవుతుంది? రేయ్, బుద్ధుందా నీకు? ఇప్పటిదాకా నువ్వు మాట్లాడుతుంటే ఏదో బాధతో మాట్లాడుతున్నావు అనుకున్నాను, కానీ పిచ్చి పట్టి మాట్లాడుతున్నావు. అత్తయ్య, ఊహ తెలిసిన దగ్గర నుంచి ఇలాంటి అవమానాలు చాలా పడ్డాను, భరించాను. కానీ నేను దేవుడని నమ్మిన వ్యక్తి ఇలా మాట్లాడతారని కలలో కూడా అనుకోలేదు. ఏ క్షణమైతే ఆయన నోటి నుంచి అలాంటి మాటలు వచ్చాయో ఆ క్షణమే చచ్చిపోయాను. లేదమ్మా, వాడు వాడు తెలిసి తెలియని మూర్ఖత్వంతో మాట్లాడుతున్నాడు. వాడి గురించి తెలిసి కూడా. లేదత్తయ్య, ప్రాణం పోయాక వైద్యం చేసి మనసు చచ్చిపోయాక సముదాయించి ప్రయోజనం లేదు. దురదృష్టం ఎలా పోతుందని బాధపడుతున్న ఆయన ప్రశాంతంగా ఉండాలంటే ఆ దురదృష్టానికి కారణమైన వ్యక్తి వెళ్ళిపోవాల్సిందే. వాడు వాడితో తెలియక మాట్లాడాడమ్మా. వాటిని పట్టుకొని ఇలా మాట్లాడతావేటమ్మా? మీ ఇద్దరు పెళ్లిని చూసే క్షణం కోసం మేమంతా ఎంతలా ఎదురు చూస్తున్నామో తెలుసు కదమ్మా. వాడికి నేను సమాధానం చెప్తాను. ముందు పెళ్లి పెట్టెల మీద కూర్చోమ్మా, కూర్చో. పెళ్లి జరిగేది ప్రాణమున్న మనిషితో. ఆయన మాటలతో ఎప్పుడో ప్రాణం పోయింది. మీనాక్షి, మీనాక్షి, ఇక ఈ ప్రాణం లేని బొమ్మకి పెళ్ళెందుకు? అమ్మా మీనాక్షి, మీనాక్షి